హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుడ్. మన ఛానల్లో ఎంతో రుచికరమైన బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో ముందుగా చూసేది. బఠానీని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. విధంగా కర్రీ చేస్తే రొట్టెలు వేసుకుంటూ మరీ తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. గంటల తర్వాత ఈ విధంగా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. పెద్ద పెద్ద సైజులో ఉన్న 2 ఆలు తీసుకుంటున్నాను. ఈ విధంగా పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రెండు కూడా ఇందులోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేపుకోవాలి. బాగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఒక టొమాటో కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా బాగా మెత్తబడేంత వరకు ఈ విధంగా వేపుకోవాలి. ఆలు పీసులుగా కట్ చేసుకుని ఇందులోకి మనం వేపుకోవాలండి. ఇదే కప్ లో ఉన్న బఠానీలు కూడా ఉడికించనివి ఇందులోకి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మనము మిక్స్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసాక లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చల్లారాక కొద్దిగా చిక్కబడుతుంది కర్రీ అనేది. దోశ, ఇడ్లీ, పూరి ఎంతో చక్కగా ఉంటుంది. లాస్ట్ లో